చకార చండ తాండవం తనోతున శివ శివం హాయ్ హలో నమస్తే వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ మేము సైతం ఇప్పుడు మనం మన రాజన్న సిరిసిల్ల డిస్టిక్లోని బోయినపల్లి మండలం వరదవెల్లి విలేజ్లో మన పురాతనమైన గుడి దత్తాత్రేయ దేవాలయం వచ్చినాం. మన ఈ గుడి కూడా మన డ్యామ్లో మిడ్ మ్యానర్లో మునిగిపోయింది. కాకపోతే ఈ గుడి గుట్ట పైన ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా ఈ గుడిని మన భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ప్రతి పౌర్ణమి రోజున ఇక్కడ పూజలు జరుగుతాయి. గురు పౌర్ణమి కాబట్టి ఈరోజు భక్తులు కూడా ఎక్కువనే ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ గుడిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. పడుకున్న పాము రూపంలో ఉన్న దత్తాత్రేయుని దేవాలయం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని చెప్పుకోవడానికి మనం గర్వపడాలి. ఇది మన ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో వెలిసింది. స్వయంగా వెలిసిన దేవాలయం. వరదవెల్లి దత్తాత్రేయుని విగ్రహం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వెనవేసుకున్న జంట సర్పంలలాగా ఉంటుంది. మిడ్ మ్యానర్లో ముంపునకు గురై అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దత్తాత్రేయుని దేవాలయం గుట్ట మీద ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా భక్తులు దర్శనం చేసుకోగలుగుతున్నారు. ప్రతి గురువారము మరియు పౌర్ణమి రోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మరియు గురు పౌర్ణమి రోజున కూడా స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. శూలహస్తాయ కృపానిధాయ జరా జన్మముల వినాశకాయ భవపాశముల విముక్తాయ సర్వరోగహర దత్త. ఈ వరదవెల్లి గుట్ట పైన దత్తాత్రేయ స్వామితో పాటు దత్త వెంకటేశ్వర స్వామి కూడా వెలిశాడు. కర్పూర కాంతి దేహాయ వేద శాస్త్ర పరిజ్ఞానాయ. అయితే అప్పట్లో ఈ దత్తాత్రేయ స్వామిని దత్త వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకునేవారట. అయితే అది కాలక్రమేణా మరుగుపడుతూ వచ్చింది. బ్రహ్మరూపాయ విష్ణు రూపాయ శివ రూపాయ దత్తాత్రేయ. అయితే ఇప్పుడు మిడ్ మ్యానర్లో వాటర్ తక్కువగా ఉండడం వల్ల వెహికల్స్ ఇక్కడ దత్తాత్రేయుని టెంపుల్ వరకు వెళ్ళొచ్చు, ఆ గుట్ట వరకు అయితే వెళ్ళొచ్చు. ఇంకా మిడ్ మ్యానర్ ఫుల్ అయినప్పుడు అయితే ఇదంతా వాటర్తో నిండిపోతుంది. అప్పుడైతే భక్తులు వచ్చేవారైతే ఈ టెంపుల్కు పడవలోనే వెళ్తారు. నమో భగవతే దత్తాత్రేయ స్మరణ మాత్రమున సంతుష్టాయ. నమో భగవతే దత్తాత్రేయ స్మరణ మాత్రమున. దత్తాత్రేయుని టెంపుల్ గురించి చరిత్రాత్మకంగా చెప్పాలంటే దేశాటనలో భాగంగా 900 సంవత్సరాల క్రితం వెంకటాచార్యులు అనే ఒక వైష్ణవుడు వేములవాడకు వచ్చి అక్కడి నుంచి వరదవెల్లికి వచ్చి అక్కడ తపస్సు చేయసాగాడు. ప్రపన్నాప్తిహర సనాతన శరణాగతులు దీనార్థులకు ఆపదోద్ధార నారాయణ. అతను ఇలా శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం 12 సంవత్సరాలు తపస్సు చేయసాగాడు. వెంకావదూత వెంకటేశ్వర స్వామి భక్తుడే కాకుండా శ్రీ గురుదత్తుల వారికి కూడా గొప్ప భక్తుడు. వెంకావదూత తపస్సుకు మెచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి దత్త వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చాడు. దైవం గురువుగా సాక్షాత్కరించిన గురువైలలో జనించి దైవం మనందరికీ సుపరిచితులైన మరియు మన వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు అన్నగారు సంగస్వామి గారు మరియు కనకరాజు గారు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే ఈ టెంపుల్ గురించి ఒకసారి తెలుసుకుందాం. కామ క్రోధ మద మాత్సర్యములు దేవదత్త
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో స్వయంగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఇది గత 100 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయానికి భక్తులు ఎక్కువగా గురువారము మరియు ప్రతి పౌర్ణమి రోజు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ మహిమగల్ల దేవాలయం భక్తుల కోరికలు తీర్చే దత్తాత్రేయ స్వామిగా ఈ ప్రాంత ప్రజలు కొలిచెదరు. కావున ఈ ప్రతి గురు పౌర్ణమి రోజు మరియు పౌర్ణమి రోజు గురువారం రోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాబట్టి ఈ కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ దత్తాత్రేయ స్వామిని ఈ ప్రాంత ప్రజలు కొలుస్తున్నారు. జై గురుదత్త. జై గురుదత్త. అయితే ఈరోజు వరదవెల్లి గ్రామంలో డ్యాం పక్కన శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ వెలిచింది. ఈ గత మహిమగల దేవుడు. గురు పౌర్ణమి రోజు ఈరోజు గురు పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ కూడా ఉంటుంది. ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో జనాలు భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ వారి కోరిక నెరవేరుస్తూ భగవంతుడు దత్తాత్రేయ టెంపుల్ చాలా మహిమగల దేవుడు కాబట్టి ఈరోజు మేము అందరం దర్శనానికి వచ్చినాము. ఇంకా ఈ రోజు రోజుకు ఇది డెవలప్ కావాలని మేము అందరికీ వేడుకుంటున్నాము. శ్రీ దత్త వెంకటేశ్వర స్వామి దర్శనంతో పులకించిపోయిన వెంకావదూత దత్తాత్రేయుని దర్శనం కోసం కూడా 28 సంవత్సరాలు ఘోర తపస్సు చేయసాగాడు. ఇలా ఘోర తపస్సు చేస్తుండగా ఒక గురువారం రోజున సూర్యోదయం సమయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వెంకావదూతకు ఏకముఖుడిగా దర్శనమిచ్చాడు. అయితే అక్కడ దర్శనమిచ్చిన శ్రీ దత్తాత్రేయ స్వామి వెంకావదూతతో ఇలా అనసాగాడు, నీకు రాహు మహర్దశ సాగుతుంది, ఆ కర్మను నువ్వు ఇంకా అనుభవించాలి కాబట్టి నేనే రాహు రూపంలోకి మారిపోతాను. ఇలా రాహురూప సేన దత్తాత్రేయునిగా భక్తులకు దర్శనమిస్తానని చెప్పి అతన్ని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఈ క్షేత్రంలో గల నా రాహురూప శయన దత్తాత్రేయ విగ్రహానికి ఉన్న వరద హస్తాలతో ఇక్కడికి వచ్చే భక్తులను ఎల్లవేళలా కాపాడతానని శ్రీ దత్తాత్రేయ స్వామి చెప్పసాగాడు. ఇక్కడ దత్తాత్రేయుడు ఆశ్చర్యపోయే రూపంలో కనిపిస్తూ పూజలు అందుకుంటున్నాడు. పడుకొని పెనవేసుకున్న జంట సర్పంల రూపంలో మనం దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోల కోసం చూస్తూనే ఉండండి మేము సైతం.